వర్కర్స్ వాళ్ళు మెస్ వర్కర్ ఇలా అందరు హాస్టల్లో 4 గర్ల్స్ వార్డర్లు, మిగతా వాళ్ళందరూ కింద మెస్ వాళ్ళందరూ మగవాళ్ళే. మెస్ మొత్తం మొగలు, మెస్ అందరు మగవాళ్ళే, గర్ల్స్ వార్డర్లు 4. అది లోపలికి ఎంట్రీ ఎట్లా అవుతారు మామూలుగా? లోపలికి మెస్ వెనక నుంచి వస్తారన్న. మాకు అదే మెస్, మేము కాలేజ్ హాస్టలే, మాకు మొగోళ్ళే, వీళ్ళ కూడా మొగోళ్ళే అట. మరి గర్ల్స్ గర్ల్స్ హాస్టల్ ఆడోళ్ళు ఉండాలి అట్లా. వాళ్ళు ఆర్డెన్ ఉంది కదా, వార్డెన్ చూసుకోదా? వార్డెన్ అసలు వార్డెన్ దేకలేదట. ఫస్ట్ ఆ వీడియో చూసినప్పుడు ఆమె పోయి వార్డెన్ చెప్పిందంట. వార్డెన్ అసలు ఆమె ఏం చేయలేదంట. ఆమె ఫస్ట్ ఆమె లైట్ తీసుకున్నాయంట. ఇక్కడ దాకా వచ్చింది మ్యాటర్. నిన్నటి నుంచి కొడుతున్నామన్న మేము ఆడ కూర్చొని, గొంతులు పోతున్నాయి ఒక్కొక్క. ఏమేమి దొరికినాయి అక్కడ? సీసీ కెమెరాలు ఇంకేమేమి? ఆమె లెటర్ రాసింది. ఆమె ఉన్నారు, లెటర్ రాసింది. ఆమె రాత్రి 31st రోజు సెలబ్రేషన్స్ అయినాయి. దాని తర్వాత బాత్రూమ్ పోతే ఆమె ఎవరో కెమెరా ఇట్లా కనిపించిందంట ఆమెకి. ఆమె పోయి వార్డెన్ చెప్పింది. వార్డెన్ ఏమన్నా, వార్డెన్ అసలు దేకలే. ఇన్ని రోజులు అయింది. కెమెరా కనిపించింది, కెమెరా ఆమె కనిపించింది. ఆమె చెప్పింది ఫస్ట్ పోయి ఆమెకి. ఆమె ప్రియానారా ప్రీతికి చెప్పింది. ఆమె ప్రీతి నిన్న పట్టుకొని పోయి వీడియో ఉన్నది. కస్టడీ తీసుకున్నారా? ఎవరు ప్రధానంగా ఎవరు అనుకుంటారు మీరు? ఎవరు లోపలికి ఎంట్రీ వచ్చిందంటారు? ప్రీతి వాళ్ళే ఇప్పుడు లేడీసే లోపలికి ఎంట్రీ కెమెరా పెట్టారు అనుకుంటారా? లేడీస్ కాదన్న, మొగోళ్ళు ఉన్నారు కదా అన్న, మొగోళ్ళు వర్కర్స్ ఉన్నారు. ఫస్ట్ డే టైమ్ లో వీళ్ళు ఉంటారు కదా, అందరూ ఇలా అందరు ఉంటారు కదా, మ్యాక్సిమం గర్ల్స్ అందరు ఉంటారు కదా. అవునవును. ఫస్ట్ లాస్ట్ ఈ రాత్రి అయింది కదా అన్న. సెలబ్రేషన్ ఉన్నప్పుడు ఆమె ఒక్కది పోయింది. ఆమె స్నానం వేసినప్పుడు ఇట్లా అయిందంట. ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తారు? మాకు న్యాయం జరగాలన్న. ఎన్ని రోజులు ఫస్ట్ ఆమె ఏ రోజు జరిగింది మీకు అంటే ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తారు మీరు? ఇప్పుడు ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, అవి తుడిపేసినారు అంటే మళ్ళీ ప్రీతిని పంపించేసినారు. ఇప్పుడు తప్పు చేయలేదు అంటున్నారు కదా, ఎందుకు పంపించారు చెప్పండి? ఫస్ట్ పాయింట్. ఇప్పుడు వాళ్ళకి న్యాయం ఇక్కడ 1 డే అయింది, ఇంతమంది వచ్చి అడుగుతున్నారు, ఒక్కసారి రెస్పాన్స్ చెప్తున్నారా? ఫస్ట్ కెమెరా పాల్గొట్టినా అంటున్నారు. ఇప్పుడు ఏం చెప్పండి మీరే? కస్టడీ నుంచి కూడా తీసుకెళ్ళి అసలు ఆమె లేదు, ఎంక్వైరీ చేసినా అన్నారు. ఆమె డైరెక్ట్ వెళ్ళిపోయింది. వీడియో ఉంది బ్రో, ఇప్పుడు అందరి దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి బ్రో. ఫోన్ వీడియో ఉంది, ఇదిగో బ్రో వీడియో కూడా ఉంది, చూడండి కావాలంటే. ఎస్కేప్ అయింది వీడియో కూడా ఉంది, ఇదిగో బ్రో చూడండి ఇక్కడ. లైవ్ టెలికాస్ట్. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తారు? జస్టిస్ మళ్ళీ ఎగ్జామ్స్ అంటున్నారు. ఎగ్జామ్స్ ఏముంది కాబట్టి మళ్ళీ రాస్తారు. ఏం ఎగ్జామ్స్? దానికోసమేం కాదు, ఫస్ట్ వాళ్ళు పరువు కావాలి. ఇప్పుడు ఏముంది ఇప్పుడు వీడియో రికార్డులు జరిగినాయా? అవి బయట పడతలేరు. వాళ్ళు బయట పడతలేరు. వాళ్ళు బయట పడటం వల్ల మాకు జస్టిస్ కావాలా. 1 డే అవుతుంది ఇప్పటికి, ఒక జస్టిస్ లేదు. గంట అయిపోయింది. జస్టిస్ 5 minutes అన్నారు, అట్లా 5 గంటల టైం కూర్చోబెట్టారు. ఏం లేదు అక్కడ. ఒక్కరోజు నెలలు 320 వీడియోలు, అవన్నీ 320 వీడియోలు అవి ఉన్నాయని అమ్మాయిలు తెలిపారు. అవి ఎంత ఉన్నాయో మనకు తెలియదు. ఇంకొకటి ట్రే పెట్టి బాత్రూమ్ పైన ఫోన్ వీడియో పెట్టి అలా చేయడం ఇది న్యాయమా? అన్ని మనసుకుంటే కొడుకుంటూ అసలు ఎవరైతే ఉన్నారో వాడు బయటికి రావాలి. ఈ 2 రోజులైనా ఇప్పుడైనా ఈ రోజు తెలియాలని. లోపలికి వస్తారా? ఇక్కడ లోపలికి